జై చంద్రబాబు నాయుడు గారు, జై హింద్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ సత్తా ఎంతో ప్రత్యర్థులకు చూపిద్దాము. ఇప్పుడు పొంగనూరు పులిబిడ్డ, పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అన్నా ఈ బ్యారికేడ్ పడిపోతుంది, వెనక్కి పోండి ప్లీజ్. వెనక్కి పోవాలి, బ్యారికేడ్ పడిపోతుంది, వెనక్కి పోవాలి. సహకరించండి పోలీసు వాళ్ళకు ప్లీజ్. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా ఇక్కడ కదిలిరా తెలుగుదేశం పార్టీకి విచ్చేసిన కార్యకర్తలకు, యువతకు, మైనార్టీ సోదరులకు పేరు పేరున నా ధన్యవాదాలు. సోదరులరా, ఈరోజు ఈ పీలేరులో సభ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో వణుకు పుట్టించే సభ అనిపిస్తా ఉంది. సోదరులరా, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే దారి పొడుగున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉరివీగుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఉచ్చపోస్తా ఉన్నారు. అప్పుడే సమయం ఆసన్నమైంది. 60 రోజుల్లో మాత్రమే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలికేదానికి, ఈ చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అరాచకాలకు అంతం పలికేదానికి 60 రోజులే ఉంది. సోదరులారా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టులు కడతాడంట. ఏందయ్యా నీ ప్రాజెక్టులు కట్టుకుంటేది? పిఎల్ఆర్ కంపెనీ పేరుతో నువ్వు కాంట్రాక్టర్ పేరుతో దోపిడీ చేస్తూ రైతులకు ₹1 కానీ నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు ఉన్నాయా నిన్ను అడుగుతున్నా. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ లెక్క చెప్తా ఉన్నారు. దగ్గరికి వచ్చింది, సమయాన్ని ఆసనమైంది. పుంగనూరు నియోజకవర్గంలో 100కు 100% తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989లో నా మీద నీకు రాజకీయ ఆరంభమైంది. ఆ రోజు నా మీద గెలిచినావు. ఇప్పుడు 2024లో నీకు నాతోనే రాజకీయం అంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన. నా కృతజ్ఞతలన్నా. దయచేసి సార్ వచ్చే రూట్ లో దయచేసి సహకరించాలి. సార్ వస్తున్నాడు, దయచేసి సహకరించాలి. సార్ వస్తున్నాడు. దయచేసి వాటర్ బాటిల్ వేసినదమ్మా బాబు. వాటర్ బాటిల్ కూర్చోవాలన్నా ప్లీజ్, కూర్చోవాలి. వెనకాల కనపడలేదంట ప్లీజ్ కూర్చోవాలి. మానిటర్లు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ పాడైతుంది. బ్యారికేడ్ దగ్గర మీరు కూర్చోండి ప్లీజ్, వెనకాలకి ఇబ్బంది. దయచేసి సహకరించాలి. వాటర్ బాటిల్ ఇసిరద్దమ్మా బాబు. ఎవరు అక్కడ వాటర్ బాటిల్ ఇసిరద్దండి. కూర్చోవాలమ్మా, మీరు ముందర కూర్చోవాలి. మీడియా గ్యాలరీలో కూర్చోవాలి. మీడియా గ్యాలరీలో వచ్చిన వాళ్ళు దయచేసి కూర్చోవాలి. సార్ వచ్చే ముందు దయచేసి కూర్చోవాలి. సార్ సార్ అక్కడ ఉండే వాళ్ళంతా కూర్చోవాలమ్మా. కూర్చోండి. వాటర్ బాటిల్ ఇసరద్దు. వాటర్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇసరడానికి వీలు లేదు. వాటర్ బాటిల్ ఇసరద్దండి. అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ కూర్చోవాలా. ముందు ఉండే వాళ్ళు అందరూ కూర్చోండి. కుర్చీలు ఉండే దగ్గర అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము.
దయచేసి వేదిక మీద అందరూ వెనక్కి కూర్చోవాలి. దయచేసి సహకరించాలి. వేదిక మీద అందరూ వెనక్కి కూర్చోవాలి. దయచేసి సహకరించాలి. ఇప్పుడు సారు మరో 3-4 నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సభా వేదిక వద్దకు ఇచ్చేయబోతున్నారు. ఈలోపు అత్యంత క్లుప్తంగా తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి, జనసేన పార్టీ పెద్దలకి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తమ్మల్లపల్లి ఈరోజు గౌరవ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రా కదిలరా కార్యక్రమం పీలేరులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక సంతోషదాయకమని చెప్పి మనం చేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకవాలు, అక్రమాలు, ఎక్కడ చూసినా దోపిడీ, భూ దోపిడీ, ఇసుక దోపిడీ, లిక్కర దోపిడీ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకడ వేర్లతో కదిలించడానికి రాబోయే 2 నెలల కార్యక్రమం 2 నెలల్లో వచ్చేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గౌరవ అధ్యక్షుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ రోజు నుంచి మీరందరూ సైకిల్లాగా పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు రాష్ట్రం మనమూల మీరు బస్సు యాత్రను తిరుగుతున్నారే, బీసీలను మబ్బ పెడుతున్నారే. ఈ రోజు రాజపేట సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏకైక బీసీని మీరు మీ అక్రమంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో ప్రశాంతంగా తిరగనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితిలో ఎన్నిసార్లు దాడి చేశారో మీకు తెలియదా అని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. బీసీలంటే మీకే ఏదో మభ్యపెట్టడానికి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని చెప్పి మనం చేస్తున్నాను. బీసీ సోదరులకు అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా మనం చేస్తున్నాను, మీరు ఎవరికి భయపడనక్కర్లేదు. రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన అధ్యక్షులు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. ఒకసారి స్తంభర్లపల్లి నియోజకవర్గానికి వస్తే అక్కడ ఒక తాలిబాన్ రాక్షసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. దగ్గర 1000 ఎకరాలు భూమి లాక్కున్నాడు, పేదల భూములు. దగ్గర ఒక 700-800 కోట్లు ఇసుకని మనకి కర్ణాటక పాపాకు నుంచి కర్ణాటకకు తేలించారు. సాక్షాత్తు తంబల్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి